మీ ఆశీర్వాదంతో వరంగల్లోని హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలు తరుగులో 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలోని ప్రజాస్వామ్యం ఉంటది. కాంగ్రెస్ లో నాకంటే సీనియర్ నాయకులు ఉన్నారు. పేదలకు న్యాయంగా పథకాలు ఫలాలు అందేంత వరకు వారి పక్షాన్నే ఉంటాం. నిన్న మొన్న వచ్చిన బుడ్డ నాయకులకు అదిరేది లేదు, బెదిరేది లేదు. అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులం అని, కాంగ్రెస్ అంటేనే పేదవాడికైనా పెద్దవాడికైనా ప్రజాస్వామ్యం కలిగి ఉన్నటువంటి పార్టీ. ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తుంది అన్నారు. అందులో ప్రధానమైన ఇందిరమ్మ ఇండ్లు న్యాయంగా పేదవాడికి అందేంత వరకు కృషి చేస్తామని, శాసనసభ్యులు మొన్ననే కాంగ్రెస్లోకి వచ్చిన వారు, ఆయన కొద్దిగా రాజకీయంగా అటు ఇటు ఉన్నప్పటికీ మేము కాంగ్రెస్ వాదులం, అంతా కలిసికట్టుగా చదువుకున్న వ్యక్తి, అవగాహన కలిగి ఉన్న వ్యక్తి, ఒక మహిళగా సాధించగల శక్తి యుక్తి ఉన్నటువంటి కడియం కావ్యని ఎంపీగా గెలిపించుకున్నాం అన్నారు. కడియం కావ్యనే చెబుతుంది కాంగ్రెస్ అంటే ఏమిటో. రైతులకు కార్పొరేషన్ల ద్వారా పనిముట్లు, యంత్రాలు, ఎరువులకు సబ్సిడీ, బ్యాంకుల ద్వారా 18% రైతు రుణాలు ఇచ్చిన పార్టీ మా నాయకుడు రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో పేదోడికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. పోరాటాలు మాకు కొత్త కాదని, పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని పార్టీ గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు. కాంగ్రెస్ అంటేనే పేదవాడు కనీసము అడిగేటటువంటి అర్హత ఉన్న పార్టీ ఏ పార్టీలో ఉండదు. పేదవాడైనా పెద్దోడైనా కాంగ్రెస్ పార్టీలనే ప్రజాస్వామ్యం ఉంటుంది. ఆ ప్రజాస్వామ్య పార్టీయే కాంగ్రెస్ పార్టీ. అందులోనే ప్రతి పేదవానికి ఇండ్ల ఇచ్చే కార్యక్రమంలో ఇయాటికెళ్ళి మొదలైంది. ప్రతి పేదోళ్లకు ఈ రోజు నుంచి వెళ్ళి మళ్ళా వచ్చే సంవత్సరం వరకు అందరూ కూడా గృహప్రవేశాలు చేసుకొని రేపు మళ్ళీ వచ్చే ఉగాది వరకు వాళ్ళందరూ ఇళ్ళల్లోకి పోవాలనే కోరిక కాంగ్రెస్ పార్టీ కోరిక. అదేవిధంగా రైతులకు మొదటికెళ్ళి రైతు సబ్సిడీలు ఉండే, ఇదే కాదు ఈ రైతుది ఏదో చిన్నగా చేసుడు కాదు. ఇది రైతులకు సబ్సిడీ వచ్చేది, ట్రాక్టర్ల సబ్సిడీ వచ్చేది, పనిముట్లకు సబ్సిడీ వచ్చేది. ఈ సబ్సిడీలన్నీ ఎత్తేసిన ప్రభుత్వాలు ఇవి. సబ్సిడీ తెచ్చి అప్పుడు పంటలకు రైతుకు సహాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు డిఏపి ధర ఎంత, యూరియా ధర ఎంత, ఇయాటి డిఏపి ధర ఎంత, ఇయాటి ఫర్టిలైజర్ ధర ఎంత. అప్పుడు ఫర్టిలైజర్ వేసుకునే మిషన్లు, హ్యాండ్ పంపుల కానిచెలు కూడా సబ్సిడీలే. 50% సబ్సిడీతో ఇచ్చినటువంటి ప్రభుత్వము రైతులకు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతు లాభం చెందిండు. ఆ ప్రభుత్వాలు పెడితేనే బ్యాంకర్లు లోన్లు ఇచ్చిండ్రు. ఆ ప్రభుత్వం చేసినటువంటి జాతీయ విధానంలో ఏం చేసిండ్రంటే, బ్యాంకులు జాతీయకరణ అయినాక ఖచ్చితంగా 18% రైతులకు రుణం ఇవ్వాలని బ్యాంకర్స్ ఒప్పందము. ఆ 18% ఇయాటి వరకు ఇస్తూనే ఉన్నారు రైతులకు. అదేవిధంగా పరిశ్రమలకు కూడా ఇస్తాండ్రు. అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ వస్తేనే పేదవానికి ఇంతంత బతుకుదెరువు ఉంటుంది, బతుకుంటుంది. వేరే ఏ పార్టీలో కూడా అంత ఉన్నోనికే జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు, బతుకున్నారు. వాళ్ళ దగ్గర మీరు ఇంకా తెలుసుకోవాలి. నాకన్నా తెలిసిన సీనియర్లు ఎక్కువ ఉన్నారు. మా శాసనసభ్యుడు కూడా మొన్ననే కాంగ్రెస్కి వచ్చిండు. ఆయన కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ కాంగ్రెస్కి వెళ్ళే వాళ్ళ బిడ్డని ఎంపీ చేసినాం. ఆమె అంటే మా గౌరవం. ఆమె అన్ని విషయాలు కూడా చెప్తుంది. రేపు కాంగ్రెస్ అంటే ఏందో కడియం కావ్యనే చెప్తుంది. శ్రీహరి గారు అంటే కొద్దిగా అటు ఇటు ఉంటాడు కావచ్చు. ఎందుకంటే ఆయన నేచర్ అంతా రాజకీయంగా వచ్చినప్పటికెళ్ళి కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా అనే భావం ఉంటుంది. కానీ కావ్యది అట్లా కాదు. కావ్య ఈజ్ వెరీ నైస్ గర్ల్. ఆమె మంచి ఎంపీ కావాలి, మంచి పార్లమెంటేరియన్, మంచి ఎడ్యుకేషనల్, మంచి చదువుకున్న డాక్టర్ కాబట్టి ఆమె విషయాల మీద సంపూర్ణ అవగాహన ఉన్నది. ఇక్కడ ఎవరేం కాంగ్రెస్లో కొద్దిగా గ్రామాలలో కొద్దిగా నిరుత్సాహం ఉన్నా కానీ నిరుత్సాహపడకండి.
కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడదు. పోరాడాలి, స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీయే కాంగ్రెస్. గీచిన చిన్నోళ్ళతో ఎంతసేపు పోరాడు, ఇవన్నీ కాదు. కాంగ్రెస్కు పోరాట లక్ష్యమే మొదటికెళ్ళి. జైళ్ళల్లో పోయిన లక్షణాలు ఉన్నాయి, జైళ్ళల్లో పోయి స్వాతంత్రం తెచ్చిండ్రు. ఇటువంటి పార్టీ అసొంటి వాళ్ళు తీసుకొస్తే ఇవాళ రిజర్వేషన్లు, ఇవాళ అంబేద్కర్ది ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ఇవాళ ఈ యొక్క పథకాలు ఓపెన్ చేయడం కూడా అది కూడా ఒక గొప్పతనమే. ఆ అంబేద్కర్తోనే రాపించుకున్నటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ గౌరవిస్తూ ఇవాళ ఆ అంబేద్కర్తో రాసినటువంటి దాంట్లోనే ఇవాళ ఉన్న రిజర్వేషన్ల మన స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి గారైనా కానీ ఎవరైనా కానీ ఆ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రిజర్వేషన్ లేదు, వీరి ఎమ్మెల్యేలు కాకపోదురు, ఇక్కడ ఎంపీలు కాకపోదురు. వీటన్నిటిని కూడా ముఖ్యంగా దళితుల సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్లు కూడా గుర్తించాలి. మనం అందరం కూడా కాంగ్రెస్కు ప్రతి ఒక్కరు చేయూత ఇవ్వాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TG24 TV. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.